హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాల్ పోస్టర్ ఏంటంటే తల లేకపోతే అంటే మహేంద్ర సింగ్ ధోని లేకపోతే సిఎస్కే టీం కష్టమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సో ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తుంటే అదే మాట బయట నుంచి అయితే ఫ్యాన్స్ దగ్గర నుంచి రావడం జరుగుతుంది. సో మాట్లాడుకుందాం ఏంటంటే సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 27 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. వెన్యూ వచ్చేసి ఉప్పల్ స్టేడియం. టాస్ గెలిచింది ఎవరు అంటే చెన్నై సూపర్ కింగ్స్ అండ్ బౌలింగ్ తీసుకొని బ్యాటింగ్ ఆహ్వానించింది హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ని. సో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ మొదలైంది. బ్యాటింగ్ మొదలవుతూనే విరుచుకుపడ్డాడు మన అదర్ కొట్టే అభిషేక్ శర్మ. సో ఏంటంటే అభిషేక్ శర్మ బ్యాటింగ్ స్టైల్ ఏదో విధంగా ఉంటుంది. కొడితే 50 కొట్టి వెళ్ళిపోతాడు, లేదంటే డకౌట్ కావడం జరుగుతుంది. సో ఏంటంటే ఆపుతూ ఆడడం మనకి రాదు. కొడితే కొట్టాలి, లేకపోతే అవుట్ అయిపోవాలి, అలా ఆడడం జరుగుతుంది. నిన్న కూడా అద్భుతంగా బ్యాటింగ్ ఆడడం జరిగింది. స్పిన్ బౌలింగ్లో కూడా ఉతికి ఆరేయడం జరిగింది. ఒకే ఓవర్లో 4, 6, 4, 4, 4 అలా ఉతికి ఆరేయడం జరిగింది. నిన్న 22 బాల్స్లో అభిషేక్ శర్మ 4 సిక్స్లు 6 ఫోర్లతో 228 స్ట్రైక్ రేట్తో 59 పరుగులు చేయడం జరిగింది. అండ్ 15 బాల్స్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అద్భుతమైన బ్యాటింగ్ అయితే ఆడడం జరిగింది అభిషేక్ శర్మ. సో ఏంటంటే అభిషేక్ శర్మ నుంచి బేసిక్గా ఫ్యాన్స్ అందరూ కోరుకునేది ఇదే. సో ఏంటంటే అభిషేక్ శర్మ కూడా ఎక్కువసేపు క్రీజ్లో ఉండాలని ప్రయత్నించాడు. ఏంటంటే తన వల్ల టీంకు ఎంత స్కోర్ కావాలో అంత స్కోర్ ఇచ్చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ట్రావిస్ హెడ్ వచ్చేసి 20 బాల్స్లో 23 పరుగులు చేయడం జరిగింది. తర్వాత కెప్టెన్ ఇషాన్ కిషన్ గోల్డెన్ డకౌట్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కాటెరమ్మ కొడుకు గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి అనికేత్ వర్మ 2 పరుగులకి అవుట్ కావడం జరిగింది. నితీష్ కుమార్ రెడ్డి 12 పరుగులకు అవుట్ కావడం జరిగింది. సలీర్ అరోరా 13 పరుగులు అవుట్ కావడం జరిగింది. లియం లివింగ్స్టన్ ఇంపాక్ట్ ప్లేయర్గా రావడం జరిగింది. బట్ ఇంపాక్ట్ అనేది ఎక్కడ కూడా చూపించట్లేదు. ఆయన నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ చాలా అంటే చాలా దారుణంగా చేయడం జరిగింది. చాలా క్యాచ్లు మిస్ చేయడం జరిగింది. చాలా ఫోర్లు వదిలేయడం జరిగింది. ఫీల్డింగ్ మిస్టేక్ సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా అంటే చాలా చేసింది. అదొకటి చూసుకోవాలి. ఇక శివన్ కుమార్ 12 రన్స్ చేయడం జరిగింది. అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ అంతో ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు అనుకోండి. ఓవరాల్గా 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 194 పరుగులు చేయడం జరిగింది. ఇక మన కాటేరమ్మ పెద్ద కొడుకు ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్కి గ్యారంటీ ప్లేయర్లు ఒక 2 పేర్లు చెప్పమంటే ఫస్ట్ వచ్చే పేరు క్లాసెన్ పేరు, తర్వాత అభిషేక్ శర్మ, ఇంకా నితీష్ కుమార్ రెడ్డి, వీళ్ళ పేర్లే రావడం జరుగుతుంది. ఎందుకంటే కాటేరమ్మ కొడుకు ప్రతి మ్యాచ్లో కూడా అదర కొడుతున్నాడు. అండ్ ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా. ఎందుకంటే కాటేరమ్మ పెద్ద కొడుకు క్లాసెన్ ఈ సీజన్లో మీరు చూసుకున్నట్టయితే ఆర్సీబీ టీం మీద 31 పరుగులు చేయడం జరిగింది. కేకేఆర్ మీద 52 పరుగులు చేయడం జరిగింది. ఎల్హెచ్జీ మీద 62 పరుగులు చేయడం జరిగింది. పంజాబ్ మీద 39 పరుగులు చేయడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ మీద 40 పరుగులు చేయడం జరిగింది. అండ్ నిన్నటి మ్యాచ్లో 59 పరుగులు చేయడం జరిగింది. 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అండ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 45 పరుగులు. అందుకే మంచి ఫామ్లో ఉన్నాడు క్లాసెన్. సో ఏంటంటే ఈ సీజన్ మొత్తం ఇదే విధంగా ఆడితే ఖచ్చితంగా ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ఖచ్చితంగా క్లాసెన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక సిఎస్కే బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మనకు ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సిఎస్కే బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖేష్ చౌదరి 2 ఓవర్లేసి 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. అనుషుల్ కంబోజ్ 3 ఓవర్లేసి 22 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు పర్పుల్ క్యాప్ హోల్డర్ కూడా. సో ఏంటంటే అద్భుతంగా ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జిమ్మీ ఓవర్టన్ అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో తనదైన కృషి అయితే తను ఇవ్వడం జరుగుతుంది. 4 ఓవర్లేసి 3 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 194 రన్స్ అయితే చేయడం జరిగింది. సో 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్కి ఆదిలో మొదటి నుంచే తడబడుతూ రావడం జరిగింది. ఏంటంటే సంజు శాంసన్ 7 పరుగులకే వెనుతిరగడం జరిగింది. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ కేవలం 19 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. అండ్ రుతురాజ్ గైక్వాడ్ వెరీ డిసప్పాయింట్మెంట్ ఈ సీజన్లో. ఏంటంటే క్యాప్టెన్సీ కూడా తన వల్ల కావట్లేదా ఏమో అని అనిపిస్తుంది. మరి క్యాప్టెన్సీ తన దగ్గర నుంచి తీసేసి సంజు శాంసన్కి ఇస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా టీంను ముందుకు తీసుకెళ్ళడానికి సంజు శాంసన్ బెటర్గా ఉండగలడేమో. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ వల్ల ఎందుకు అవుతలేదేమో అని అనిపిస్తుంది. క్యాప్టెన్సీలో ఫెయిల్ కావడం జరుగుతుంది, అలాగే బ్యాటింగ్లో కూడా ఫెయిల్ కావడం జరుగుతుంది. మన బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒకసారి రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్లో స్కోర్ చూడండి. ఒక మ్యాచ్లో 6, ఇంకో మ్యాచ్లో 28, ఇంకో మ్యాచ్లో 7, ఇంకో మ్యాచ్లో 15, ఇంకో మ్యాచ్లో 7, ఇంకో మ్యాచ్లో 19. అంటే యావరేజ్గా కనీసం 30 పరుగులు కూడా ఇప్పటివరకు రుతురాజ్ గైక్వాడ్ చేయలేదు. అంటే ఎంత దారుణంగా విఫలమవుతున్నాడో ఒకసారి చూడండి. సో ఎంత దారుణంగా విఫలమవుతున్నాడు కాబట్టి ఇటు బ్యాటింగ్లో కూడా ఆ కన్సిస్టెన్సీ చూపించలేకపోతున్నాడు, అలాగే కెప్టెన్సీలో కూడా ఆ కన్సిస్టెన్సీ అనేది చూపించలేకపోతున్నాడు. సో ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ అదే ఆలోచించుకోవాలి. కానీ ఫామ్లోకి వస్తే మాత్రం అద్భుతంగా ఆడగలడు, మనందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ వచ్చేసి ఆయుష్ మాత్రే 13 బాల్స్లో 30 పరుగులు చేయడం జరిగింది. బట్ తర్వాత కొన్ని తనకి హెల్త్ ఇష్యూస్ వల్ల ఒక షాట్ కొట్టి అవుట్ అయిపోవడం జరిగింది. బట్ ఏంటంటే ఆయుష్ మాత్రే ఈ సీజన్లో సిఎస్కే తరపు నుంచి బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో కూడా స్ట్రైక్ రేట్ తక్కువ మెయింటైన్ చేస్తూ అద్భుతమైన స్కోర్ అయితే చేయడం జరుగుతుంది. మనం ఆయుష్ మాత్ర గురించి చూసుకున్నట్టయితే నిన్న హైదరాబాద్ మీద 30 పరుగులు, అంతకుముందు కోల్కతా మీద 38 పరుగులు, అంతకుముందు ఢిల్లీ మీద 59 పరుగులు, ఆర్సీబీ మీద 1 పరుగు వెనుతిరగడం జరిగింది. అలాగే అంతకుముందు పంజాబ్ టీం మీద 73 పరుగులు, అలాగే రాజస్థాన్ రాయల్స్ మీద
డక్అవుట్ కావడం జరిగింది. కానీ మీరు చూసుకున్నట్టయితే ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేయడం జరుగుతుంది ఆయుష్ మాత్రే. సో అద్భుతంగా ఆడుతున్నాడు. ఎంత అద్భుతంగా ఆడుతున్నాడంటే మొదటి మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ వేసి ఐపీఎల్ చరిత్రలోనే మొదటి ఓవర్లో 3 వికెట్లు తీసుకున్న ప్రఫుల్ని ఉతికి ఆరేశాడు. ఒకే ఓవర్లో 4, 6, 4, 4, 4 అద్భుతంగా ఉతికి ఆరేశాడు. ప్రఫుల్ని ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ కావడం జరిగింది. బట్ మొదటి మ్యాచ్లో హీరో అయిన ప్రఫుల్ని కూడా ఉతికి ఆరేశాడు ఆయుష్ మాత్రే. సో అద్భుతంగా బ్యాటింగ్ చేయడం జరుగుతుంది. సిఎస్కేలో మంచి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ సర్ఫరాజ్ ఖాన్ కూడా బెటర్ అనుకోవచ్చు. అవకాశం దొరికినప్పుడల్లా మంచి బ్యాటింగ్ చేయడం జరుగుతుంది. 25 పరుగులు చేయడం జరిగింది. బ్రేవిస్ 0 పరుగులు. శివం దుబే 21. శివం దుబే కూడా ఈ సీజన్లో అంత మంచి ఫామ్లో లేడు. జెమీ ఓవర్టన్ 16 పరుగులు చేయడం జరిగింది. ఇక అన్షుల్ కంబోజ్ 13 పరుగులు బెటర్ అనుకోవచ్చు. అన్షుల్ కంబోజ్ వికెట్లు తీయడం జరుగుతుంది. అలాగే బౌలింగ్ కూడా మంచిగా వేయడం జరుగుతుంది. ఓవరాల్గా 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేసి 10 రన్స్ తేడాతో సిఎస్కే మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే హైదరాబాద్ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇషాన్ మలింగా 4 ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. నితీష్ కుమార్ రెడ్డి గోల్డ్ అండ్ డైమండ్ హైదరాబాద్కి అని చెప్పాలి. బ్యాటింగ్లో కాంట్రిబ్యూట్ ఇవ్వడం జరుగుతుంది, బౌలింగ్లో కూడా కాంట్రిబ్యూట్ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే కాలంలో టీమిండియాకి మంచి ఆల్రౌండర్ అవబోతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి 4 ఓవర్లు వేసి 31 పరుగులు ఇచ్చేసి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇక ప్రఫుల్ లాస్ట్ ఓవర్లో 1 వికెట్ తీసుకోవడం జరిగింది. బట్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవ్వడం జరిగింది. మొదటి 2 ఓవర్లో 40 రన్స్ ఇచ్చాడు. ఓవర్గా 4 ఓవర్లు వేసి 60 రన్స్ ఇవ్వడం జరిగింది. ఇక శివం కుమార్ 1 వికెట్ తీసుకోవడం జరిగింది. అలాగే షకీబ్ హుసేన్ 1 వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఓవర్గా ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ 6 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి టేబుల్లో 4వ స్థానంలో ఉంది. అలాగే సిఎస్కే వచ్చేసి 6 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. సో ఓవర్గా ఏంటంటే నిన్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది కొంచెం కట్టుదిట్టంగా పనిచేసింది. ఒక ప్రఫుల్ మాత్రమే ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవ్వడం జరిగింది. బట్ ఏంటంటే ఇప్పుడే డెబ్యూ చేశారు కదా, సో ఏంటంటే కొంచెం కోచ్లు ఇంకా కెప్టెన్ సలహాలు సూచనలు ఇస్తే దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మరి చెన్నై సూపర్ కింగ్స్ మరి తలా వచ్చేంత వరకు సెట్ కదా అంటే మరి 1-2 ప్లేయర్స్ మాత్రమే అలా చెన్నై సూపర్ కింగ్స్లో మనకు సర్ఫరాజ్ ఖాన్ కానివ్వండి, ఆయుష్ మాత్రే కానివ్వండి, జిమ్మీ ఓవర్టన్ కానివ్వండి, అన్షుల్ కంబోజ్ కానివ్వండి, వీళ్ళే కొద్దిగా మంచిగా ఉన్నారనిపిస్తుంది. అండ్ హైదరాబాద్లో కూడా బ్యాటింగ్ ఆడితే ఏంటంటే అభిషేక్ శర్మ ఆడుతున్నాడు, లేదంటే క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళు ఆడడం జరుగుతుంది. మొదటి 2 మ్యాచ్లో మిగతా వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. మిగతా ఎవరు కూడా తర్వాత కాంట్రిబ్యూట్ చేయట్లేదు కాబట్టి అది కూడా కొద్దిగా చూసుకోవాలి. బట్ ఓవరాల్గా ఏంటంటే తలా లేకపోతే సిఎస్కే పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం చూడడం జరుగుతుంది. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.